మరీ ఎక్కువ వేడి నీళ్ళతో స్నానం చేయకండి. నెక్స్ట్ లూజ్ బట్టలు వేసుకోవాలి. లూజ్ బాక్సర్ టైప్ అండర్ ప్యాంట్స్ అవన్నీ వేసుకుంటే ఈ హీట్ అనేది తగ్గుతుంది. ఎక్కువసేపు కూర్చుంటున్నారు అనుకోండి మీరు డెస్క్ టాప్ మీదనో, అలాంటప్పుడు నించోండి. గంటకోసారి నించొని ఒక 1-2 మినిట్స్ అయినా నడిచొచ్చి మళ్ళీ కూర్చోండి. అలాం లాంటివి పెట్టుకోండి మిమ్మల్ని రిమైండ్ చేయడానికి. ల్యాప్టాప్స్ వాడినా తొడల మీద పెట్టుకోకండి. తొడల మీద పెట్టుకున్నా కానీ ఒక మంచి ప్యాడ్ లాగా పెట్టుకుంటే ఆ హీట్ అనేది మీ కాళ్ళకి తాకకూడదు. దాని నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కూడా మీ బాడీకి డైరెక్ట్ గా తాకకూడదు. ఇలాంటి చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ మీరు చేయగలిగారంటే తప్పకుండా ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. సో సీమెన్ అనాలిసిస్ బాగుండకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. కాకపోతే లైఫ్ స్టైల్ చేంజెస్ ఈ మధ్య పెద్ద కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. అంటే లైఫ్ స్టైల్ వల్లనే సీమెన్ అనాలిసిస్ బాగుండట్లేదు. మీరు ప్రపంచంలో చూడొచ్చు, ఈ సీమెన్ పారామీటర్స్ అనేవి ఆల్ ఓవర్ ద వరల్డ్ గ్లోబలీ తగ్గిపోతున్నాయి. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ మనం చేయగలిగితే ఎంతో కొంత డెఫినెట్గా హెల్ప్ ఉంటుంది.